ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అంత సిద్ధమైంది. ఆర్టీసీలోని 74% బస్సులు ఈ పథకం పరిధిలోనే ఉంటాయి. 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు కానుంది. ఘాట్ రోడ్లలో తిరిగే బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండబోదు. అంతర్రాష్ట్ర సర్వీసుల్లోనూ ఛాన్స్ లేనట్టే. ఆన్ కాల్ డ్రైవర్లను ఉచిత బస్సు సర్వీసులకు వినియోగించనున్నారు. కొద్ది రోజుల్లోనే దీనిపై జీవో విడుదల కానుంది. ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ పథకం ఈ నెల 15 నుంచి అమలు కానుంది. ఆర్టీసీకి మొత్తం 11,449 బస్సులున్నాయి. ఇందులో ఉచిత ప్రయాణం అమలు చేసే బస్సులు 8,458. ఈ పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగనుంది. రద్దీకి తగినట్లుగా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచిత ప్రయాణ పథకంపై అన్ని అంశాలతో 2 రోజుల్లోనే జీవో ఇవ్వనుంది ప్రభుత్వం. ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది, అనుమతించే ఐడీలు, ఇతర వివరాలను జీవోలో ఇవ్వనున్నారు. ఈ నెల 15న ఉదయం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని మధ్యాహ్నం ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొన్ని అంతరాష్ట్ర సర్వీసులు వివిధ ప్రాంతాలకు తిరుగుతూ ఉంటాయి. ఇందులో ఉచిత ప్రయాణం ఉండదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం, తిరుమలకు తిరిగే ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేయకూడదని భావిస్తున్నారు. ఆ బస్సుల్లో రద్దీ ఎక్కువై నడపడం కష్టమవుతుందని భావిస్తున్నారు. నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం ఉండదు. డ్రైవర్ల కొరత కారణంగా ఆన్ కాల్ డ్రైవర్ల సంఖ్యను పెంచనున్నారు. ఇప్పటికే ఆన్ కాల్ డ్రైవర్ల నియామకానికి స్థానిక అధికారులు నోటిఫికేషన్లు ఇస్తున్నారు. అయితే ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆన్ కాల్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై పలు దఫాలు యూనియన్లతో చర్చించారు అధికారులు. ఇన్నాళ్లు బస్టాండ్లలో బుకింగ్ కౌంటర్ల వద్ద పనిచేసిన కండక్టర్లు ఉచిత బస్సు కారణంగా రూట్ డ్యూటీలకు హాజరు కానున్నారు. కండక్టర్లకు డబుల్ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితులు సైతం ఉత్పన్నమవుతాయని ముందుగానే డిపో మేనేజర్లు అంచనా వేస్తున్నారు. మహిళా ప్రయాణికులు పెరగడంతో పురుష ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. ఏ ప్రదేశాల్లో రద్దీ అధికంగా ఉండొచ్చనే అంశంపైన ప్రత్యేక వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ప్రయాణికుల్లో ప్రస్తుతం అధిక శాతం పురుషులే ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వచ్చాక మహిళల సంఖ్య 70% వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి ఈ పథకంతో ఖర్చులు 200 కోట్లకు పైగానే పెరగనున్నాయి. నెలకు 162 కోట్ల చొప్పున భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. మొత్తానికి ఏపీలో ఈ నెల 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అందుబాటులోకి